ఎవరితో మిత్రుత్వం, శత్రుత్వం ఈ రెండింటిని బ్యాలెన్స్ చేయటం అనేది ఒక రకంగా కత్తి మీద సాము అనేది మనం అనుకున్నాం. అయితే ఆ బ్యాలెన్స్ చేసుకుని వెళ్ళే క్రమంలో మనిషి స్వతహాగా సహజంగా ఉండే గుణాన్ని కోల్పోతారు యాక్చువల్గా. కానీ మీలో ఈ రోజుకి కూడా పసితనపు ఛాయలు కనిపిస్తూనే ఉంటాయి. అదేంటి ఎలా అంటే దీనికి యద్భావం తద్భావతే అని ఉంది కదమ్మా. మీకు అలా అనిపిస్తుంది, ఇంకొకరికి ఇంకో రకంగా అనిపించవచ్చు. మనుషుల్లో ఏమి నచ్చదు, ఎలా ఉంటే నచ్చదు మీకు అంటే అంత కల్మషం లేకుండా ఉండడం అనేది సాధ్యం కాదమ్మా, ఎదుటి వాళ్ళని యాక్సెప్ట్ చేస్తే తప్ప. మీరు మీ జీవితంలో నేను ఎదుటి వ్యక్తిలో కోరుకునేది అంటే మనం బయట వర్క్ చేసే చోట మనం ఏది కోరుకోకూడదు. మనం పని చేయాలి, అవతల వాళ్ళని మెప్పించాలి, మనకి ఇచ్చిన పాత్రని చెడగొట్టకుండా పని చేయాలి, టైం మెయింటైన్ చేయాలి. ఆర్టిస్ట్ లైఫ్ అంటేనే సిన్సియర్గా ఉన్నవాళ్ళే ముందుకెళ్ళగలుగుతారు. ఇవి చేస్తూ పర్సనల్ లైఫ్లో మనకేం నచ్చుతాయి అంటే నాకే కాదు ఎవరికైనా, ఏ ఉమెన్కైనా కూడా మనం కోరుకునేది ఏంటి, మనం ఎలా ఉంటే అవతల వాళ్ళు అలా ఉండాలని కోరుకుంటాం. కానీ ఈ ప్రపంచంలో జరగనిది ఆ విషయం. మనం ఎక్స్పెక్ట్ చేసినట్టుగా ఎవరితో ఉండరు. అంటే భర్త కావచ్చు, పిల్లలు కావచ్చు, మన తోబుట్టువులు కావచ్చు, ఎవరైనా మనం ఏది ఎక్స్పెక్ట్ చేస్తామో అది కావాలని మనం అనుకుంటాం. మనం రోజుకు 2 సార్లు ఫోన్ చేస్తే అవతల వాళ్ళు 4 సార్లు చేయాలనుకుంటాం. అది జరగని పని. ఒక్కసారి కూడా అవతల వాళ్ళకి గుర్తు రాకపోవచ్చు. అట్లాగని చెప్పి ఫోన్ చేస్తేనే ప్రేమ ఉంటుందా, ఫోన్ చేయకపోతే ప్రేమ ఉంటుందా అంటే కూడా నా దగ్గర జవాబు లేదు. ఎందుకంటే ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క రకమైన మైండ్ సెట్ దేవుడే ఇచ్చాడు. కొన్ని నిబంధనలు పాటిస్తూ ఫ్యామిలీ మోరల్స్ కాపాడుకుంటూ ఫ్యామిలీ కోసం జీవితాన్ని త్యజించిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. బట్ వాళ్ళందరూ అవన్నీ గుర్తుపెట్టుకుంటారా అంటే ఒకప్పుడైతే గుర్తుపెట్టుకునే అవకాశం ఉంది. కారణం మనకి ఎంటర్టైన్మెంట్ కోసం కేవలం నాటకం, మహా అయితే సినిమా. ఇప్పుడు కొత్తగా దాన్ని పొగడాలో తెగడాలో తెలియని పరిస్థితి. సెల్ ఫోన్ చేతిలోకి వచ్చింది. సెల్ ఫోన్ ఎప్పుడైతే చేతిలోకి వచ్చిందో మీరు చాలా ఆత్మీయంగా మాట్లాడుతున్నా, మీరు చాలా బాధ్యతగా నా పట్ల మసులుతున్నా, ఎంతో ప్రేమ నాకు పంచుతున్నా ఫోన్ ఆన్ అవుతుంటుంది చేతిలో. డైవర్షన్ వచ్చేస్తూ ఉంది. ఇక్కడ ఏదో అద్భుతాలు కనిపిస్తూ ఉంటాయి, ఏవేవో కనపడుతుంటాయి. ఆ ఏవేవో చోటకి మనసు వెళ్ళిపోయినప్పుడు ఒక చోట మనసు స్థిమితంగా ఉండదు. కాబట్టి ఒక వ్యక్తి నుంచి మనం కోరుకున్నది ఇంకా దూరం అయిపోయింది. ఇంతకుముందు చూడండి, ఉత్తరాలు రాసుకునేవాళ్ళం. ప్రియమైన శ్రీవారికి లేదా ప్రియమైన అక్కకు నువ్వు ఎలా ఉన్నావు, నా కళ్ళ ముందే కనిపిస్తున్నావు, చూడాలనిపిస్తుంది. ఈ ఉత్తరాలు పోస్ట్ మ్యాన్ తీసుకొస్తే ఆ ఉత్తరం చదివితే అసలు ఏంటండి ఆ రోజులు ఒకసారి మీరు ఊహించండి కదా. ఆ రోజుల నుంచి సెల్ ఫోన్ దగ్గరకు వచ్చాక మనిషి చాలా దగ్గరగా అయ్యారు అని మీరు అనుకుంటున్నారు, కానీ మీరు కాదు, ప్రపంచం అనుకుంటుంది. కానీ చాలా దూరం అయిపోయాడండి మనిషికి మధ్య ఓ పెద్ద అగాధం సృష్టించబడింది. మాట్లాడుకోవట్లా. ఇంట్లో నలుగురు మనుషులు ఉంటే నలుగురు మనుషులకి విశాలమైన ఇల్లు కావాలి, కానీ మనసు ఇంతదైపోతుంది. వసతులతో ఉన్న గదులు పెరుగుతున్నాయి కానీ మది మాత్రం ఇంతే అవుతుంది. ఒక్కోసారి దానికి కూడా తలుపులు వేసేసుకుంటాం, ఇంత మదికి కూడా. మరి అప్పుడు మనిషికి మధ్య దగ్గరతనం ఎక్కడ వస్తుంది? దూరం. ఆ దూరానికి నేను పెట్టిన పేరు అగాధం. ఈ అగాధం చేరువ అవ్వాలి అంటే మళ్ళీ మనిషి వెనక్కి వెళ్ళాలి. వెనక్కి